హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నేను మీ అశోక్ కుమార్. తెలంగాణ మూమెంట్ నేపథ్యంలో షార్ట్ వీడియోస్ అనే కాన్సెప్ట్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ తక్కువ టైంలో కేవలం 10 గంటలలో ఒక ఉద్యమాన్ని రివిజన్ చేయడం కోసం మనము క్రోనాలజీ, కమిటీలు, సాహిత్యము, దానితో పాటుగా సూత్రాలు, జీవోలు, పత్రికలు లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్లపైన ఉద్యమం మొత్తం ఒక్కసారి రివిజన్ అయ్యే విధంగా మనం వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ కావాలంటే అశోక ఆన్లైన్ అకాడమీని డౌన్లోడ్ చేసుకొని, యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 100 రూపాయలు చెల్లిస్తే మీకు 10 గంటల క్లాసు షార్ట్ వీడియోసు మరియు దానితో పాటుగా షార్ట్ నోట్స్ కూడా అది పీడిఎఫ్ రూపంలో కనబడుతుంది, కానీ డౌన్లోడ్ కాదు. ఒకసారి మీరు చదువుకోవచ్చు. ఒక్క రివిజన్ ఓన్లీ 1 డే మాత్రమే మీరు దానికి టైం కేటాయిస్తే ఈ కమిటీల యొక్క సమాచారం, క్రొనాలజికల్ ఆర్డర్, టోటల్ 10 గంటల రివిజన్ క్లాసెస్ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ వీడియోలో కొన్ని కమిటీల గురించి మనం చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మనకు తెలంగాణ ఉద్యమంలోనే రాష్ట్రాల ఏర్పాటు పైన కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల ఏర్పాటుపై ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఎస్కే తార్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పాటు చేస్తే, సయ్యద్ ఫజల్ అలీ కమిటీ అనేది కూడా దేశం మొత్తంలో రాష్ట్రాల ఏర్పాటు గురించి ఏర్పాటు చేసిన కమిటీ. దానితో పాటుగా శ్రీకృష్ణ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఏకే ఆంటోనీ కమిటీ, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ. అంటే రాష్ట్రాలకు ఏర్పాటుకు సంబంధించిన కమిటీలలో మీరు చదవాల్సినవి ఎస్కే తార్ కమిటీ, సయ్యద్ ఫజల్ అలీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, ఏకే ఆంటోనీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఇవన్నీ కూడా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీలుగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సయ్యద్ ఫజల్ అలీ కమిషన్, ఇది సివిల్స్లో కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి కమిటీగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సయ్యద్ ఫజల్ అలీ కమిటీ లేదా కమిషన్ అంటాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? ఏబిసిడి రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏబిసిడి రాష్ట్రాలు. మరి ఏబిసిడి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు 9, బి రాష్ట్రాలు 9, సి రాష్ట్రాలు 10, డి రాష్ట్రాలు 1, మొత్తం కలిపితే 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల వ్యవస్థ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1947 నుంచి 1956 మధ్య మనకు దేశంలో ఉన్న రాష్ట్రాలు 29 అండి. మీరు అనుకున్నట్టుగా 14/6 కాదు, 14/6 రాష్ట్రాల వ్యవస్థ 1956 నవంబర్ 1వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. ఈ అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 47 నుంచి 56 వరకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఏబిసిడి రాష్ట్రాలు. ఇవాళ ఉన్న రాష్ట్రాల వ్యవస్థ లేదు. మరి ఇవాళ ఉన్న రాష్ట్రాల వ్యవస్థ దేని ప్రకారం ఏర్పాటైందంటే సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ ప్రకారం ఏర్పాటు చేయబడే అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అంటే, దేశంలో ఈ రాష్ట్రాలు ఏబిసిడి రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు దానిలో ఎలాంటి సమీకరణ జరగలే. భాషా సమీకరణ కానీ, సంస్కృతి కానీ, జనాభా కానీ, ఆర్థిక వ్యవస్థను కానీ దేన్ని కూడా పరిగణలో తీసుకోకుండా అలా ఏర్పాటు చేశారు అంతే. దాని నేపథ్యంలో 1953లో భాషా ప్రయుక్తాల పేరుతోని కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో భాష డిమాండ్ చేసిన వాళ్ళు ఎన్నికయ్యారు. కాబట్టి దేశాన్ని మళ్ళొక్కసారి పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు భాషను పరిగణలు తీసుకొని, ఆర్థిక స్వయం సమృద్ధి పరిగణ తీసుకొని, మొత్తంగా దేశవ్యాప్తంగా శాంతి భద్రతలని ఒక విధంగా ఉండే విధంగా చూసుకొని దేశాన్ని మొత్తంగా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారమే ఏర్పాటు చేయబడే వ్యవస్థ సయ్యద్ ఫజల్ అలీ కమిషన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారన్న ఒక కాన్సెప్ట్ను కనుక మనము చూసే ఒక ప్రయత్నం చేస్తే, ఇక్కడ చూడండి, ఎప్పుడు ఏర్పాటు చేశారు సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అంటే మనకు 1953 డిసెంబర్ 22వ తారీఖు నాడు రాష్ట్రాల ఏర్పాటు కోసం
రాష్ట్రాల ఏర్పాటు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, కేవలం రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్లమెంటులో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేసింది. ఏ కమిటీ ఏర్పాటు చేస్తారో చెప్పలేదు. మరి ఎప్పుడు చెప్పారు అంటే 1953 డిసెంబర్ 29వ తారీఖు నాడు ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని 1953 డిసెంబర్ 29వ తారీఖు నాడు ప్రకటన చేశాడు జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో. కాబట్టి ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పాటైంది? 53 డిసెంబర్ 29న ఏర్పాటైంది. మరి ఎప్పుడు నివేదికను సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు ఎస్ఆర్సి అనేది నివేదికను సమర్పించింది. ఎస్ఆర్సి నివేదిక సమర్పణ అన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి సెప్టెంబర్ 30న నివేదిక సమర్పిస్తే ఆ నివేదికలు ఏముందంటే, దేశంలో 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఎవరు? ఎస్ఆర్సి చెప్పింది. మరి ఎస్ఆర్సి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్తే కేంద్రం ఏం చేసింది? 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎస్ఆర్ చెప్పింది 3 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే కేంద్రం ఏర్పాటు చేసి 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎస్ఆర్ చెప్పింది 16 రాష్ట్రాలు అయితే కేంద్రం ఏర్పాటు చేసింది 14 రాష్ట్రాలు. అంటే ఎస్ఆర్సి నివేదికను యాస్టీస్గా అమలు చేసిందా అంటే చేయలేదు. మరి దాంట్లో 2 రాష్ట్రాలు మింగేసింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ 2 రాష్ట్రాలు మింగేసింది. ఆ 2 రాష్ట్రాలు ఏమిటి అనేది కనుక చూస్తే, ఒకటి హైదరాబాదు, 2 విదర్భ. హైదరాబాద్ అనే పంచాయతీ 2004లో తీరిపోతే విదర్భ పంచాయతీకి నేటికి కూడా కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అయ్యాల గనక ఎస్ఆర్సి ప్రకారము హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర జిల్లాలు 5, కర్ణాటక జిల్లాలు 3, మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు మహారాష్ట్రలో కలిపేసి, కర్ణాటకలో ఉన్న 3 జిల్లాలు కర్ణాటకలో కలిపి, తెలంగాణలో ఉన్న 8 జిల్లాలని హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ చెప్పింది. ఒకవేళ ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలనుకుంటే 1961 వరకు ఆగాలని, 1961లో జరిగే ఎన్నికల్లో 2/3 వంతు ప్రజలు మద్దతు తెలిపితే, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే అప్పుడు తెలంగాణ వంటి ఆంధ్ర కలప అని చెప్పింది. మరి అప్పటిదాకా ఆగింద్రా? ఆంధ్ర వాళ్ళు ఆగలే. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, రాజధాని లేకుండా, సెక్రటేరియట్ లేకుండా, అసెంబ్లీ లేకుండా, హైకోర్టు లేకుండా, ఏది లేకుండా నిర్మానుష్యంగా ఏర్పాటు చేయబడ్డట్టు ఆంధ్ర రాష్ట్రం కోసం అయితే కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నారు. కానీ సాధించుకున్నాక వాళ్ళకంతా చిమ్మ చీకట్లే కనపడ్డాయి. ఎందుకంటే వాళ్ళకు బొగ్గు లేదు, బొగ్గు ఉంటేనే కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటేనే పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి. మరి తెలంగాణలో బొగ్గు ఉంది కాబట్టి కరెంట్ ఉంది కాబట్టి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్ సికింద్ర 100% అభివృద్ధి చెంది ఉంది. కాబట్టి మనం తెలంగాణతో కలిసి ఉంటే మనకి రాజధాని సమస్య తీరిపోద్దని ఆంధ్ర వాళ్ళు కుట్రలు చేసి 1956లోనే 1956లోనే తెలంగాణతో కలిసిపోయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ఎస్ఆర్సి అనేది ఏర్పాటైంది, కమిటీ నివేదికను సమర్పించిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కమిటీకి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా మీకు సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అనే కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్లో భాగంగా 1 గంటకు పైన క్లాసెస్ మనకు దాంట్లో ఉంటాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఇస్తున్నాం. మరి ఇక్కడ ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఏమిటంటే, కమిటీలోని సభ్యులు అడుగుతారు. ముఖ్యంగా కమిటీలలో సభ్యులు అడిగే కమిటీలు ఏమిటంటే, ఒకటి ఎస్ఆర్సి అడుగుతారు,
ప్రణబ్ ముఖర్జీ అడుగుతారు, జయబాద్ రెడ్డి కమిటీ అడుగుతారు, కైలాసనాథ్ వాంచ్ కమిటీ అడుగుతారు, శ్రీకృష్ణ కమిటీ అడుగుతారు, అదేవిధంగా ఏకే ఆంటోనికి అడుగుతారు, జీఓఎం అడుగుతారు. ఈ కమిటీల గురించి మీరు కంపల్సరీగా కమిటీలోని సభ్యుల పేర్లని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కమిటీలోని సభ్యుల పేర్లు గుర్తుపెట్టుకునేవి ఏంటంటే ఎస్ఆర్సి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్, 2 కైలాసనాథ్ వాంచు కమిటీ, కైలాసనాథ్ వాంచు ఇది 1969లో ఏర్పాటు చేశారు. 3 జయభారత్ రెడ్డి కమిటీ, జయభారత్ రెడ్డి కమిటీ, దీంట్లో కూడా కమిటీ సభ్యులు అడుగుతారు. 4 శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. 5 అంతకుముందు ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ. 6 ఏకే ఆంటోనీ కమిటీ, ఏకే ఆంటోనీ కమిటీ. 7 జీఓఎం, జీఓఎం, జీఓఎం. ఇవి కమిటీలోని సభ్యులు అడగడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకుంటే ఎస్కే తార్ కమిటీ అడుగుతారు, ఎస్కే తార్ కమిటీ. ఇంకా కావాలనుకుంటే జేవీపీ కమిటీ అడుగుతారు. ఈ కమిటీలకు సంబంధించి మీరు కమిటీలోని సభ్యులని బట్టి పట్టే ప్రయత్నం చేయాలి. బట్టి పట్టే అవసరం లేదు, జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు 1 మార్కు, రేపు ఎనీ ఎగ్జామ్లో 1 మార్క్ అడుగుతుంది. ఈ 10 కమిటీలోని సభ్యుల పేర్లని మనం 100% గుర్తుపెట్టుకోవాలా. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 10 కమిటీలు ఒకసారి రాసుకోండి. ఎస్ఆర్సి, కైలాసనాథ్ వాంచు, జయభారత్ రెడ్డి, శ్రీకృష్ణ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఏకే ఆంటోనీ కమిటీ, జీఓఎం, అదే ఎస్కే తార్ కమిటీ, జేవీపీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ కమిటీలని సభ్యుల పేర్లతో సహా గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ ఎస్ఆర్సీ గురించి చదువుతున్నాం. ఎస్ఆర్సీలో సివిల్స్లో అడిగే కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లోని సభ్యులు అడుగుతారు. కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, దీన్నే స్టేట్ రీఆర్గనైజేషన్ ఏమంటున్నాం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్గా చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే సయ్యద్ ఫజల్ అలీ. ఈయన సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి, ఆ సమయంలో ఒరిస్సా గవర్నర్గా ఉన్నాడు. అదేవిధంగా హృదయనాథ్ కుంజురు, హెచ్ఎన్ కుంజురు అంటాం. ఈయన రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడిగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే రాజ్యసభని. కవలం మాధవ్ ఫనిక్కర్, కేఎం ఫనిక్కర్, ఈయన ఆ సమయంలో కేఎం ఫనిక్కర్, ఆయన ఈ సమయంలో ఈజిప్టు దేశంలో రాయబారిగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా న్యాయ వ్యవస్థ పైన, వీళ్ళిద్దరు కూడా న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు. ఈయన ఆల్రెడీ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈ న్యాయవాద వ్యవస్థతో సంబంధం కలిగిన ముగ్గురు వ్యక్తుల చేత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 1953 డిసెంబర్ 29 ఏర్పాటు చేస్తే నివేదిక 1955 సెప్టెంబర్ 30న నివేదికను కేంద్రానికి సమర్పించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కమిటీ ఒక చిన్న ప్రకటన జారీ చేసింది. మీరెవరన్నా ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలనుకుంటే, మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే లేఖల ద్వారా కానీ, లేదా టెలిగ్రామ్ల ద్వారా కానీ, లేదా మీ ప్రత్యక్షంగా వచ్చిన మీ అభిప్రాయాలు కూడా చెప్పవచ్చు అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించినది. మొత్తంగా ఈ కమిషన్కి 152,250 విజ్ఞప్తులు రాగా వాటన్నిటిని పరిశీలించి వాటిలో పరిగణలో తీసుకోవాల్సినవి ఇంపార్టెంట్ ఉన్నటువంటి 2,000 వినతి పత్రాలను పరిశీలించి ఒక నివేదికను తయారు చేశారు. దానితో పాటుగా దేశవ్యాప్తంగా పర్యటించారు. 38,000 మైళ్ళు తిరిగారు. 38,000 మైళ్ళు తిరిగి 104 ప్రాంతాల్లో పర్యటించి దాదాపుగా 9,000 మంది ఇంటర్వ్యూ చేసి 267 పేజీల నివేదికను అందజేశారు. దీంట్లో భాగంగా తెలంగాణలో 1954 జూలై 19 కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు కొంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, కొంతమంది విశాలాంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 కలిపి ఒక రాష్ట్రంగా మార్చాలని కొంతమంది చెప్పారు. ఎవరైతే విశాలాంధ్రవాదులు ఉన్నారో వాళ్ళంతా 69 ఉద్యమ కాలంలో ప్రత్యేకవాదులుగా పనిచేసిన వాళ్ళే. ఉదాహరణ కాళోజీ నారాయణరావు 54లో ఏమన్నాడంటే విశాలాంధ్ర ఉండాలన్నాడు. అదేవిధంగా కొండా లక్ష్మణ బాబూజీ కూడా విశాలాంధ్ర కావాలని చెప్పారు. కానీ వాళ్ళిద్దరే 69 ఉద్యమం వచ్చేసరికి ప్రత్యేకవాదులుగా పనిచేశారు. అంటే ఈ 12 ఏళ్ల కాలంలో సీమాంధ్రులు ఎంత మోసం చేశారో ఆ మోసాలను గమనించినటువంటి కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ బాబూజీ తర్వాత మొత్తంగా ఉద్యమ నాయకత్వాన్ని స్వీకరించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కొంతమంది కలిశారు. కాళోజీ, అయగ్రీవాచారి, టీఆర్సీ చైర్మన్గా పనిచేసిన అయగ్రీవాచారి, కాళోజీ నారాయణరావు, బండారు చంద్రమౌళీశ్వరరావు లాంటి వాళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని విత్తిపత్రాలు ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు.
అదే ఆనందరావు తోట, విద్యార్థిగా ఉన్న జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ పెట్టే అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తంగా ఎస్ఆర్సి అనేది టోటల్గా మొత్తం పర్యటించి వినతిపత్రాలు స్వీకరించి ఇంటర్వ్యూలు తీసుకొని 267 పేజీల నివేదికతో మొత్తంగా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చెప్తే కేంద్రం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసే అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి నివేదికలోని అంశాలు ఏమున్నాయంటే హైదరాబాద్ విదర్భలతో పాటు మొత్తంగా 16 రాష్ట్రాలు మొత్తంగా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించినది. 5వ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి, 6వ చాప్టర్లో ఆంధ్ర రాష్ట్ర వాదాల గురించి వివరించింది. మొత్తంగా 20 పేరాలలో 369 నుంచి 89 వరకు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్ర విధానాలు పొందుపరిచారు. ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగించాలని, 61లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టింది. కానీ అప్పటి వరకు ఆగకుండా హైదరాబాదును విడదీసి ఆంధ్రలో కలపడానికి తీవ్రంగా వ్యతిరేకించింది. మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని సూచించింది. తెలుగు మాట్లాడే బీదర్, ఇక్కడ చూడండి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, బీదర్. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ అనే రాష్ట్రంలో మహారాష్ట్ర 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, తెలంగాణ 8 జిల్లాలు, మొత్తం కలిపితే 16 జిల్లాలు. ఇవన్నీ మహారాష్ట్ర కలిపి కర్ణాటక కలిపితే తెలంగాణలోని 8 జిల్లాలతో కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అయితే మనకు 9వ రాష్ట్రం ఏంటిది? ఖమ్మం. 9వ జిల్లా ఏంటి? ఖమ్మం. 9వ జిల్లా ఖమ్మం అయితే 10వ జిల్లా ఏంటంటే బీదర్. ఈ బీదర్తో కలిపి మనకు హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ కమిటీ చెప్పిందంటే సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ చెప్పింది. కాబట్టి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్లోని సభ్యులు హృదయనాథ్ కుంజ్రు, కవలం మాధవ్ ఫనిక్కర్. సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్, కవలం మాధవ్ ఫనిక్కర్ సభ్యుడు, హృదయనాథ్ కుంజ్రు అనే వాళ్ళ సభ్యులు. ఈ ముగ్గురు చేత దేశవ్యాప్తంగా తిరిగి 267 పేజీల నివేదికను తయారు చేసి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని నివేదికను సమర్పించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్రం మోసం చేసి మన హైదరాబాద్ అనే దాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలిపి తీవ్రమైన అన్యాయం చేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ఎవరైతే మోసం చేశారో ఆ మోసం చేసిన గవర్నమెంటే మళ్ళీ 2014లో యథావిధంగా మళ్ళీ తెలంగాణని సపరేట్గా మార్చిన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అవ్వాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక, నెహ్రూ గవర్నమెంట్ కనుక హైదరాబాద్ని సపరేట్గా అట్లనే ఉంచితే మనకు 60 ఏళ్ళ పోరాటం ఉండేది కాదు. మన ప్రాంతం ఎంతో కొంత అభివృద్ధిలో కంపల్సరీగా ముందంజలో కనిపించేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది సయ్యద్ ఫజల్ అలీ కమిషన్. మీకు ఇంకా ఇన్డెప్త్ దీని గురించి దాదాపుగా 1 గంటన్నర పైన క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అంశాలు ఇచ్చాను. దానితో పాటుగా మీకు ఈ 14 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 15, 16, 17, 18 ఇలా 29 రాష్ట్రాల వరకు ఎట్లా ఏర్పడ్డాయో మొత్తం కూడా లెక్కలు చెప్పాను. దాంతోపాటుగా హైదరాబాదు వాదనలు, ఆంధ్ర వాదనలు, తెలంగాణ వాదనలు, 3 రకాల వాదనలు మొత్తం కూడా డీటెయిల్గా ఎస్ఆర్సి పైన దాదాపుగా 1 గంటన్నరకు పైన క్లాసు మన ఇన్డెప్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. కానీ కమిటీలు అనే కాన్సెప్ట్ పైన మనం అవగాహన చేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్ఆర్కి సంబంధించిన ఒక ఐడియాలజీ. దీంతోపాటు మరికొన్ని కమిటీల గురించి చూద్దాం. 69 ఉద్యమ కాలంలో ఉన్న కమిటీలు 3 కమిటీలు వస్తాయి. 69 ఉద్యమ కాలంలో కనిపించే కమిటీలు 3 కమిటీలు వస్తాయి. ఆ 3 కమిటీలు ఏంటంటే ఒకటి లలిత్ కుమార్ కమిటీ లేదా కుమార్ లలిత్ అంటాం. 2 వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ 2 కమిటీలు దేనికి సంబంధించినవి అంటే మిగులు నిధులకు సంబంధించిన కమిటీలు. మొత్తం తెలంగాణ ఉద్యమంలోనే మిగులు నిధులకు సంబంధించిన కమిటీలు ఏంటివి అనే ఒక పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే 1 లలిత్ కుమారు, 2 వశిష్ఠ భార్గవ మిగులు నిధులకు సంబంధించినవి. అలాగే 69 ఉద్యమ కాలంలో మరో కమిటీ ఏమిటంటే కైలాసనాథ్ వాంచు కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు.
కైలాసనాథ్ వాంచు కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 కమిటీలు 69 ఉద్యమానికి సంబంధించిన కమిటీలు. ఇది కైలాసనాథ్ వాంచు కమిటీ ఏంటంటే ములికీ నియమాలకు సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ములికీ నియమాలకు సంబంధించిన కమిటీ. వాస్తవంగా కైలాసనాథ్ వాంచు కమిటీ 2 సార్లు వస్తాయి మొత్తం ఉద్యమంలో. ఒకసారి మొట్టమొదటిసారి వచ్చేది ఎప్పుడు? ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుంచి హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం విడదీసినప్పుడు కూడా, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడదీసినప్పుడు కూడా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మళ్ళీ 69 జై తెలంగాణ ఉద్యమం తలెత్తినప్పుడు కూడా 8 సూత్రాల పథకంలో భాగంగా కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఉద్యమంలో మిగిలిన కమిటీలు ఏమిటంటే లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠభార కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ కమిటీల గురించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కుమార్ లలిత్ కమిటీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది మిగులు నిధుల కమిటీ. ఫస్ట్ పాయింట్, మీరు మిగులు నిధుల పైన ఏర్పాటు చేశారు. రెండవది, మిగులు నిధులు ఎంత అంటే 34 కోట్ల 10 లక్షల రూపాయల మిగులు నిధులు ఉన్నాయి. ఈ 2 పాయింట్లు మనం అడుగుతారు. మరి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అంటే, మనకు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాలో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. మనకు 1969 జై తెలంగాణ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? ఖమ్మంలో స్టార్ట్ అయింది. మరి 1952 ముల్కీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? వరంగల్లో స్టార్ట్ అయింది. ఈ 2 ఉద్యమాలకు సంబంధించి మీరు ఎక్కడ మొదలైందన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వరంగల్లో మొదలైంది 52 ముల్కీ ఉద్యమం. 69 జై తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో మొదలైంది ఖమ్మం అయితే జరిగింది హైదరాబాదులో. మరి 52 ముల్కీ ఉద్యమం మొదలైంది వరంగల్లో అయితే జరిగింది హైదరాబాదులో. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే 69 జై తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష మొదలు పెడితే ఉస్మానియా యూనివర్సిటీకి వాకింది. ఉస్మానియా యూనివర్సిటీ దానిలో ఇక్కడ 2 రకాల వ్యవస్థలు పనిచేసినాయి. కొంతమంది ఏమో కేవలం పెద్ద మనుషుల ఒప్పంద హామీలు అమలు చేసి సరిపోద్దని ఒక వర్గం అయితే, మల్లికార్జున వర్గం ఏమో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని మరొక వర్గం ఉద్యమాలు చేసింది. ఇట్లా హైదరాబాద్లో ఉద్యమాలు ఊపందుకునేసరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు లొల్లిపెట్టినాయి. మరి ఉద్యమం ఊపందుకుంటుంది, సమస్య పెద్దదవుతుంది. ఈ సమస్య పరిష్కారాన్ని ప్రభుత్వం ఏమైనా పనిచేస్తుందా లేదా అని డిమాండ్ చేస్తే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన నివాసమైనటువంటి ఆనంద నిలయంలో, ఎక్కడండి? ఆనంద నిలయం. ఇవాళ మనకు ప్రగతి భవన్ అంటే ఎట్లా ఉందో 69 కాలంలో ఆనంద నిలయం అనేది ముఖ్యమంత్రి యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క నివాసం పేరేందంటే ఆనంద నిలయము. శ్రీబాగ్ అనేది కూడా ఒక భవనం పేరే, జలదృశ్యం అనేది ఒక భవనం పేరే, ప్రగతి భవన్ అనేది ఒక భవనం పేరే, అలాగే ఆనంద నిలయం అనేది ఒక భవనం పేరు. ఈ భవనంలో ఎవరు నివసించారు? ముఖ్యమంత్రి నివసించారు, కాసు బ్రహ్మానంద నివసించారు. ఆ కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జనవరి 18, 19 తారీఖుల్లో ఈ 2 రోజులలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించి 45 మంది పాల్గొన్నారు. 45 మంది పాల్గొని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ పెట్టారు. ఏమని డిమాండ్ పెట్టారంటే, తెలంగాణలో పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ విధంగా అయితే మనం పేర్కొన్నామో, మిగిలిదులు తెలంగాణలో ఖర్చు పెట్టాలని పేర్కొన్నామో అవన్నీ ఖర్చు పెట్టకుండా ఆంధ్ర ప్రాంతం తరలించారు. కాబట్టి మా మిగిలిదుల లెక్కలు తీయడానికి కమిటీని ఏర్పాటు చేయండి, మిగిలిదుల లెక్కలు తీయమని డిమాండ్ చేశారు. రెండోది ఏంటి? తెలంగాణలో అక్రమంగా పనిచేసిన ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి పంపాలని డిమాండ్ పెట్టారు. ఒకటి, తెలంగాణలో అక్రమంగా పనిచేసి ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి పంపడం. రెండవది ఏమిటంటే తెలంగాణ మిగిలిదుల లెక్కలు తీయడం. ఎక్కడ డిమాండ్ చేశారంటే అఖిలపక్ష సమావేశంలో. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగిందంటే 69 జనవరి 18, 19 తారీఖులలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 2గా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మిగులు నిధుల కోసం కమిటీని, ఒకటి మిగులు నిధుల లెక్కలు తీయాలా, మిగులు నిధుల లెక్కలు తీయాలి. రెండవది, ఉద్యోగులను వెనక్కి పంపాలి. ఏ ఉద్యోగులను? ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు పంపించాలి, 2 పంపాలి. దీనికోసం వచ్చిందేమో జీవో నెంబర్ 36. ఈ సపరేట్ మరొక వీడియోలో జీవోల గురించి చెప్పాను. అలాగే మిగిలిదుల పైన ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే
కుమార్ లలిత్ కమిటీగా లేదా లలిత్ కుమార్ కమిటీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 69 జనవరి 19న జరిగిన అఖిలపక్ష తీర్మానం మేరకు తెలంగాణ మిగిలిన నిధులు లెక్కలు తీయడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఈ కమిటీని వాళ్ళు 69 జనవరి 23న ఏర్పాటు చేస్తే ఈ కమిటీ మార్చి 14న నివేదిక అందజేసింది. ఎప్పుడు ఏర్పాటు? జనవరి 23 ఏర్పాటు చేస్తే మార్చి 14న కమిటీ నివేదికను సమర్పించింది. డేట్ ఇంపార్టెంట్ కాదు. కాన్సెప్ట్ ఏంది? మిగిలినిధులపైన ఈ క్రింది వాణిలో మిగిలినిధులపైన ఏర్పాటు చేయబడ్డ కమిటీలు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతారు. డేట్లు అడగడు ఇక్కడ. కాబట్టి అంశం అర్థం చేసుకోవచ్చు. మరి దీని ప్రకారం మిగిలినిధులు ఎంత అని అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కమిటీ లెక్కల ప్రకారం మిగిలినిధులు ఎంత అంటే 34 కోట్ల 10 లక్షల రూపాయలు లేదా 34.10 కోట్ల రూపాయలు అంటాం. ఈ కమిటీ 1956 నవంబర్ 1 నుంచి 68 మార్చి 31 మధ్య లెక్కలు తీసుకుంది. మరి ఎందుకు ఈ టైంలో ఏం తీసుకున్నది అంటే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది, 68 మార్చి 31 అనేది ఎకనామిక్ ఇయర్ కాబట్టి ఇదేమో రాష్ట్ర ఏర్పాటు, ఇదేమో ఎకనామిక్ ఇయర్ నేపథ్యంలో ఈ 12 ఏళ్ల కాలంలో మిగిలిన లెక్కలు తీసుకున్నారు. కమిటీ ఎంత పేర్కొన్నది? 34 కోట్ల 10 లక్షల రూపాయల లెక్కలు చెప్తే టీఆర్సీ తెలంగాణ రీజనల్ కమిటీ ఏమంటదంటే ఈ లెక్కలు తప్పు, ఈ లెక్కలు 34 కోట్లు కాదు, తెలంగాణ మిగిలిన 107 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయట? 107.13 లక్షల రూపాయల మిగిలిదులు ఉన్నాయని టీఆర్సీ ఆరోపణ చేసింది. మరి టీఆర్సీ ఆరోపణ 107 కోట్లు ఎట్లుంటాయి, 113 కోట్లు ఎట్లుంటాయి, సారీ 107.13 కోట్లు ఎట్లుంటాయి అనే ఒక కాన్సెప్ట్ని కనుక మనం ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తే ఈ టీఆర్సీ ఏమన్నదంటే ఎగ్జాంపుల్ మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ అండి? నాగార్జున సాగర్ ఉన్నది. ఈ నాగార్జున సాగర్ 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. ఒకటేమో ఎడమ కాలువ, రెండేమో కుడి కాలువ. ఎడమ కాలువ ఎక్కడ పోతుంది అంటే నల్గొండకు పోతుంది, ఖమ్మం పోతుంది, కృష్ణా జిల్లాకు పోతుంది, కొంత భాగం పశ్చిమ గోదావరి వరకు కూడా వెళ్తుంది. ఈ కుడి కాలువ ఎక్కడికి పోతుంది అంటే గుంటూరు ప్రకాశం పోతుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎడమ కాలువ పైన పెట్టిన ఖర్చు మొత్తం తెలంగాణలో చూపించారు. ఎడమ కాలువ పైన పెట్టిన ఖర్చు మొత్తం తెలంగాణ లెక్కలు చూపించారు. మరి ఈ ఎడమ కాలువలో ఏ జిల్లాలు ఉన్నాయి? కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలలో దాదాపుగా 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 11 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ కాలువలు తవ్వడానికి. మరి ఈ లెక్కలు ఎక్కడ చూపెట్టాలా? ఆంధ్ర లెక్కలు చూపెట్టాలి. కానీ ఆంధ్ర లెక్కలు చూపెట్టకుండా తెలంగాణ లెక్కలు చూపించారు. మరి తెలంగాణ లెక్కలకి వెళ్ళి ఇప్పుడు ఈ 11 కోట్ల రూపాయలు ఇళ్ళకెళ్ళి దీన్ని కలిపితే ఎంత అయితే 55 కోట్లు అవుతాయి. ఒక 11 కోట్లు కొడితే 34, 11, 45 కోట్లకు వచ్చేసి అప్పుడే. కాబట్టి ఈ విధంగా దొంగ లెక్కలు చూపించారని టీఆర్సీ ఆరోపించింది. మరొక అంశం ఏంటంటే మనకు తెలంగాణలో కేటీపీఎస్ అనేది ఉంటాయి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఈ కేటీపీఎస్ నిర్మాణం అంటే కంపెనీ ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ సంబంధించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం నిధులు మొత్తం తెలంగాణ బడ్జెట్కి వెళ్ళి తీసుకున్నారు. మరి తెలంగాణ బడ్జెట్కి వెళ్ళి నిధులు తీసుకుంటే మరి ఆ నిధుల ఈ కరెంట్ ఏడ ఖర్చు పెట్టాలా? కరెంటును ఎవరు వినియోగించుకోవాలా? తెలంగాణలో వినియోగించుకోవాలి. తెలంగాణ లెక్కలు పెట్టినట్టు తెలంగాణలో వినియోగించుకోవాలి. కానీ లెక్కలేమో తెలంగాణలో చూపిస్తారు, కరెంట్ ఏమో ఆంధ్రలో వాడుకుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయము? కరెంటు వినియోగాన్ని బట్టి దాని మీద పెట్టిన ఖర్చును లెక్క పెట్టాలని టీఆర్సీ ఆరోపించింది. ఇట్లా తెలంగాణ మిగిలిన నిధులు దాదాపుగా 107.13 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి టీఆర్సీ ఆరోపించినది. కాబట్టి ఈ లెక్కలని తప్పుబట్టింది టీఆర్సీ. దీంతో ఈ కమిటీ నివేదికను అమలు చేశారంటే అమలు చేయలేదు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంది? లలిత్ కుమార్ కమిటీ అఖిలపక్ష సమావేశంలో భాగంగా మిగిలిదుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ వస్తే డైరెక్ట్ పెట్టవచ్చు. రెండవది లలిత్ కుమార్ కమిటీ లెక్కల ప్రకారం మిగిలిదులు ఎంత అంటే 34 కోట్ల 10 లక్షల రూపాయలు. ఇప్పుడు టీఆర్సీ ఏమన్నదంటే 107 కోట్ల రూపాయల మిగిలిదులు ఉన్నాయని చెప్పింది. కాబట్టి ఇది వివాదాస్పదమైంది. ఈ కమిటీ నివేదికను అమలు చేయలేదు. అమలు చేసినా అమలు చేయకపోయినా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరో కమిటీ చూడండి. ఇక్కడ వశిష్ఠ భారవ కమిటీ. ఇక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. రెండోది ఏమిటి అంటే ఈ యొక్క మిగిలిదులు ఎంత అంటే 28 కోట్ల 34 లక్షల రూపాయలు. 28 కోట్ల 34 లక్షల రూపాయలు అన్న కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. లలిత్ కుమార్ కమిటీ అనేది ఏకసభ్య కమిషన్ అయితే వశిష్ఠ భారవ కమిటీ అనేది త్రిసభ్య కమిటీ.
త్రిసభ్య కమిటీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనకి ఏకసభ్య కమిటీ, ద్విసభ్య కమిటీ, బహుళ సభ్య కమిటీ, త్రిసభ్య కమిటీ, ఏకసభ్య కమిటీ, ద్విసభ్య కమిటీ, త్రిసభ్య కమిటీ, బహుళ సభ్య కమిటీ. ఉదాహరణ శ్రీకృష్ణ కమిటీ జీఓఎం అనే బహుళ సభ్య కమిషన్ గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ మన సభ్యుల యొక్క మెంబర్లను అడుగుతున్నారు, ఎవరున్నారు ఈ కమిటీలోని సభ్యులు ఎవరున్నారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది కూడా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. వశిష్ఠ భార్గవ కమిటీ మిగిలిదులపైన ఏర్పాటు చేశారు. మిగిలిదులు ఎంత? 28,34,00,000. ముందుగాల ఈ 2 పాయింట్లు ఫస్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంది కాన్సెప్ట్ ఏంటంటే, మరి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అంటే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1969 ఏప్రిల్ 11వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ 8 సూత్రాల పథకంలో మొదటి 2 సూత్రాలు ఏంటంటే మిగిలిదుల సంబంధించిన గురించి డిస్కస్ చేసింది. 8 సూత్రాల పథకంలో మొదటి 2 సూత్రాలు మిగిలిదులకు సంబంధించి. ఆ మిగిలిదుల అంశంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంతకుముందు లలిత్ కుమార్ కమిటీ ఏంది, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏంది, 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. ఇది కూడా మిగిలిదుల కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే వశిష్ఠ భార్గవ. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈయనకు. అలాగే దీంట్లో సభ్యులు ఎవరంటే ప్రొఫెసర్ మక్కుట్ నిహారి మాథుర్, హరిభూషణ్ బార్. ప్రొఫెసర్ మక్కుట్ నిహారి మాథుర్ అనే వ్యక్తి ఆసియా విద్యా సంస్థల డైరెక్టర్గా ఉంటే, హరిభూషణ్ బార్ అనే వ్యక్తి అసిస్టెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నాడు. కాగ్ అధికారిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? కాగ్ అధికారిగా. అసిస్టెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. కేంద్ర ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా పనిచేసేది ఏంటంటే కాగ్. కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులు మొత్తం కూడా లెక్కలు తీసేది, లెక్కలు మొత్తం కూడా గుణించి మొత్తం చెప్పేది ఎవరంటే కాగ్. ఇక్కడ ఒక వాచ్ డాగ్ లాగా చెప్తారు దీన్ని, కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఆ కాగ్ యొక్క అధికారి. ఇక్కడ 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. దాంట్లోని సభ్యులు మక్కుట్ నిహారి మాథుర్, హరిభూషణ్ బారు అన్న అంశంగా ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ అడిగితే కమిటీలోని సభ్యుల పేర్లు అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ దీంట్లో కమిటీ కార్యదర్శి కృష్ణస్వామి. ఇదంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి, ఈ కమిటీ కూడా 1956 నవంబర్ 1 నుంచి, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేసిన టైము. రెండోది ఎకానమిక్ ఇయర్ 68 మార్చి 31 వరకు లెక్కలు తీసింది. 12 సంవత్సరాలు లెక్కలు తీసింది. మరి ఈ కమిటీని 69 ఏప్రిల్ 23న ఏర్పాటు చేస్తే ఈ కమిటీ నివేదిక 70 ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కానీ కమిటీ ఏమని చెప్పింది, 24,34,00,000 రూపాయలు అని చెప్తే, మరి అప్పటికే 34 కోట్లు వస్తేనే లెక్క కాదు, లెక్కలు తప్పు అని చెప్పింది ఎవరు? టీఆర్సీ. మరి టీఆర్సీ చెప్పిన ఆ కమిటీ కంటే కూడా ఈ కమిటీ ఇంకా దాదాపుగా 5-6 కోట్ల రూపాయల లెక్కలు తప్పు చెప్పింది. దీంతో ఈ కమిటీ నివేదికను కూడా తెలంగాణపై ఒప్పుకోవాలా, టీఆర్సీ ఒప్పుకోవాలా. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఏం చేసిందంటే, మీరు లెక్కలు తప్పంటారు కాబట్టి మీ మధ్య మార్గం ఒక ఉపాయం చెప్తాం. ఏంటో ఉపాయం అంటే, మీరు 45 కోట్ల రూపాయలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 45 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ 45 కోట్ల రూపాయలని 1969, 1974 మధ్య 4వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 45 కోట్ల రూపాయలని గ్రాంట్ రూపంలో ఇచ్చింది తెలంగాణ అభివృద్ధి కోసం. ఎందుకు ఇచ్చిందంటే 1956 నుంచి 1968 మధ్య తెలంగాణ మిగిలిదులని పక్కదారి పట్టించారు. ఒకటి ఆ మేరకు డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి, నిధులు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఆ మేరకు తెలంగాణ వెనుకబడి ఉంది. కాబట్టి ఆ వెనుకబడ్డ తెలంగాణ ముందుకు కోసం మేము గ్రాంట్ రూపంలో 45 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పినటువంటి అంశంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 4వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 45 కోట్ల రూపాయలు ఇవ్వడంతో ఈ పంచాయతీ ముగిసిపోయింది. మళ్ళీ మిగిలిదుల గురించి ఎక్కడ కూడా ఉద్యమంలో మళ్ళీ ఎక్కడ కనపడదు, అంశం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మిగిలిదులపైన ఏర్పాటు చేసిన కమిటీలు, ఒకటి లలిత్ కుమార్ కమిటీ, 2 వశిష్ఠ భార్గవ కమిటీ.
లలిత్ కుమార్ కమిటీ లెక్కల ప్రకారం మిగిలిదులు 34,10,00,000, వృషభారావు కమిటీ లెక్కల ప్రకారం మిగిలిదులు 28,34,00,000 రూపాయలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ రెండు కూడా 69 ఉద్యమ కాలంలో మిగిలిదులపైన ఏర్పాటు చేసిన కమిటీలన్న అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మిగతా అంశాలు నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.